నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన తాజా భేటీ. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై సాగిన సుదీర్ఘ చర్చ. గుంటూరులో పర్యటించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం. గుంటూరు విజయవాడ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. డ్రగ్స్ పై దండయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్న ఏసీపీ శ్రవంతి రాయ్. గత 9 రోజులుగా జరుగుతున్న సైకిల్ ర్యాలీలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామన్న ఏసీపీ. ఎన్టీఆర్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో కూడా డ్రగ్స్ వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని స్పష్టీకరణ. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా ఈగల్ టీం ని సీఎం ఏర్పాటు చేశారని వ్యాఖ్య. గత ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందన్న ఎమ్మెల్యే. ఏపీ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. తాజా భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డు వ్యవహారం నుంచి మొదలుకొని కూటమి పార్టీల సమన్వయం, రానున్న రాజ్యసభ ఎన్నికల వరకు కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకంగా కూటమిలోని 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇకపై కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించేలాగా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకతపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నదే ఈ భేటీ సారాంశంగా చెప్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మందే మార్బలంతో గుంటూరుకి బయలుదేరారు. ఈ క్రమంలో గుంటూరు విజయవాడ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కనీసం అంబులెన్స్లకు కూడా దారి లేకుండా పోయింది. ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ఇబ్బందులపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ దండయాత్ర, సైకిల్ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని ఏసీపీ శ్రవంతి రాయ్ తెలిపారు. గత 9 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో మారుమూల గ్రామాలలో కూడా డ్రగ్స్ వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ 9వ రోజుకు చేరుకుంది. కేదారేశ్వరరావుపేటలోని ప్రభాస్ కళాస్థల వద్దకు చేరుకున్న ఈ యాత్రకు స్థానికులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సైకిల్ యాత్ర చేస్తున్న పోలీసులపై పూలు చల్లుతూ, హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దు విన్యాసాలు చూపరుల్ని ఆకట్టుకున్నాయి. అనంతరం ఏసీపీ శ్రవంతి రాయ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని తెలియజేశారు. అనంతరం సైకిల్ యాత్రలో పాల్గొన్న మహిళా పోలీసులు మాట్లాడుతూ, తాము చేపట్టిన సైకిల్ యాత్రకు ఎక్కడికి వెళ్లినా లభిస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే తమ యాత్ర సఫలీకృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ద్వారా మారుమూల గ్రామాలకు కూడా వెళ్లి డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం కృషి చేస్తామని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. నమస్తే అండి. డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం మా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో మా సిపి గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ రోజు 9వ రోజు కార్యక్రమం మేము విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాము. ఈ డ్రగ్స్ పై కలిగే అనర్థాల గురించి ప్రతి మారుమూల గ్రామం వెళ్ళి యువతకి అవగాహన కల్పించడమే మా లక్ష్యంగా మా దండయాత్ర అనేది కొనసాగుతుంది సార్. ప్రతి చోట మాకు వెళ్ళిన చోటల్లా నిత్య హారతులు పడుతున్నారు. చాలా ప్రజల నుంచి స్పందన కూడా చాలా మంచిగా ఉంది. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్. అదే మాకు ముందుండి బూస్ట్గా మేము ఇంకా ఫైట్ అని కాదు, ఇంకా ఎంత దూరమైనా వెళ్ళి ఈ దండయాత్రను కొనసాగించాలన్న ఉత్సాహం మాలో కలుగుతుంది. మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ, మాకు హారతులు పడుతున్న ప్రతి ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా మా సిపి గారికి, మన అడ్మిన్ సరిత మేడంకి, మేము లోకల్కి వచ్చిన అప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకునే లోకల్ పోలీస్ వాళ్ళకి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దీంట్లో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మా సిపి గారు మమ్మల్ని ఇందులో భాగస్వామ్యంగా చేశారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మాకు చాలా మద్దతునిస్తున్నారు. ఈ కార్యక్రమం మేము చేస్తున్నందుకు ఇది చూసి చాలామంది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ భవిష్యత్తును మంచిగా దిద్దుకుంటే మాకు అదే సంతోషం. మేము చేసే ఈ పనికి మాకు
మా లక్ష్యం నెరవేరినట్టే అవుతుంది. నమస్కారం అండి. ఇవాళ ఏఎస్ నగర్లోని డ్రగ్స్ పై దండయాత్ర ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఎస్ఎన్పురం నుంచి ఏఎస్ నగర్ వచ్చింది. నేను నార్త్ డివిజన్ ఏసీపీ. ఇప్పుడు మన 5 సెలబ్రిటీ సైక్లిస్ట్ ఎవరైతే విమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో, ఒక ఎస్ఐ గారు, 2 హెచ్సీలు, 2 విమెన్ పీసీస్ 9వ రోజు ఏఎస్ నగర్ పరిసర ప్రాంతాల్లోని సైకిల్ ర్యాలీ చేసి న్యూ ఆర్ఆర్పేటలోని మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. దయచేసి అందరు రాగలరు. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా ఈగల్ టీమ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధంలో భాగంగా రాజరాజేశ్వరిపేటలో సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గంజాయి వంటి మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, పోలీస్ అధికారులు పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో గంజాయిమయమైన రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు కూటమి ప్రభుత్వం ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసిందని అన్నారు. డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధానికి ప్రజలు గంజాయి సమాచారం ఇవ్వడం ద్వారా సహకరించాలని అన్నారు. 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా 8977781972 వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయడం ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో తీసుకొని 5 మహిళా పోలీస్ అధికారుల చేత మరి వాళ్ళు దాదాపు 500 కిలోమీటర్ల పైన ఎన్టీఆర్ జిల్లాలో సైకిల్ యాత్ర ద్వారా ప్రతి వీధిలోకి, ప్రతి డ్రగ్స్ అఫెక్టెడ్ సస్పెక్ట్ ఉన్నటువంటి ఏరియాల్లోకి వెళ్ళి ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలు, దాని వల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా ప్రచారం చేస్తూ డ్రగ్స్ వద్దని ప్రజలకి చైతన్యవంతం చేస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ గారికి, రాజశేఖర్ బాబు గారికి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించమని కోరుతా ఉన్నా. మరి దీంట్లో ట్రాఫిక్ ఏసీపీ గారు, అలాగే మన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల సౌకర్యాల కోసం మరొక కీలడుగు ముందుకు పడింది. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బ్యాటరీ వాహనాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. గాంధీనగర్లోని ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో సుమారు 9 లక్షల విలువైన బ్యాటరీ వాహనాన్ని దుర్గగుడికి విరాళంగా అందజేశారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ వాహనాన్ని ఆలయ అధికారులకు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముంబై హెడ్ ఆఫీస్ నుంచి విచ్చేసిన ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ముఖ్య అతిథిగా హాజరై బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్ర రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఈ బ్యాటరీ వాహనాన్ని స్వీకరించారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఐక్య కార్మిక సంఘాల నేతలు కోరారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దశాబ్దాల పోరాటం చేసి సాధించుకున్న హక్కులను హరిస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా రథం సెంటర్ నుంచి నిర్వహించే భారీ ర్యాలీలో కార్మికులంతా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ హనుమాన్పేట దాసరి భవన్లో పోస్టర్ను ఆవిష్కరించారు.
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు, ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు మాట్లాడారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మికుల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీజీ పేరును మార్చి జయరాంజీ పేరు పెట్టడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపారు. అలాగనే ప్రభుత్వం కనీస వేతనం 30,000కు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ సమ్మెను జయప్రదం కోసం విజయవాడ నగరంలోనూ ఎన్టీఆర్ జిల్లాలోనూ విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సమ్మె జయప్రదం చేయటం అనేది కార్మిక వర్గం యొక్క ప్రథమ కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్స్ కనుక అమలు అయితే దేశంలోని కార్మిక వర్గానికి యూనియన్లు పెట్టుకునే హక్కు కానీ, యాజమాన్యాలతో వేతనాల పెంపుదలకు సంబంధించిన బేరసారాలాడే హక్కు కానీ, అట్లాగే సమ్మె చేసే హక్కును కూడా భారతదేశంలో కార్మిక వర్గం భవిష్యత్తులో కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే భారతదేశం యొక్క కార్మికుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మెకు సిద్ధమవుతున్నారు. విజయవాడ నగరంలో ప్రత్యేకించి సమ్మెను జయప్రదం చేయడం కోసం ఇప్పటికే ఎం సాంబశివరావు, ఏఐటిసి నగర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడిన కాడి నుంచి కార్మిక హక్కుల్ని హరించే విధంగా, అలాగే కర్షకుల మీద వాళ్ళ పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారు, ఆత్మహత్యలను నివారించలేకపోతున్నారు. అలాగే భారతదేశ వ్యవసాయం గిట్టుబాటు లేక పల్లెల నుంచి పట్టణాలకు వచ్చే వలసల్ని నివారించడం కోసం పనికి ఆహార పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తూ గాంధీ గారి పేరుతో పెట్టిన పథకాన్ని జయరాంజీ అనే పేరుతోటి ఈ పథకం యొక్క పేరు మార్చడమే కాకుండా 90% ఈ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వాలి, 10% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అనేది ఈ చట్టంలో ఉంది. దాన్ని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ చర్యల వలన విద్యుత్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్నారని ఏఐటియుసి అధ్యక్షులు రవీంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే వాటిని పగలకొట్టండి అని చెప్పిన లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యల్ని పరిష్కరించిన పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఆందోళనకు ఏఐటియుసి నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఏఐటియుసి అధ్యక్షులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దీక్షలు విరమించాలని కోరుతుందే తప్ప సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పడం లేదని తెలియజేశారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే వాటిని పగలకొట్టండి అని చెప్పిన లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అనంతరం విద్యుత్ మీటర్ రీడర్లు మాట్లాడుతూ గత 10 నుంచి 20 ఏళ్లుగా చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల వలన తమను రోడ్డున పడవేయటం అన్యాయమని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ మీటర్ రీడర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం గత 5 రోజులుగా విజయవాడ నగరంలో దీక్షలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ విదితమే. గత 3 రోజులుగా రెయ్యింబవులు ఇక్కడే కూర్చొని ఈ యొక్క ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా 5 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది, కానీ ఈ యొక్క సమస్య పరిష్కారానికి ముందుకు రావట్లేదు. మీరు విరమించండి, మేము సానుకూలంగా పరిష్కారం చేస్తాం, అదేవిధంగా త్వరలోనే మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఇస్తాం, మీరు తక్షణమే విరమించండి అనే ఆ ఒక్క మాట వస్తుంది తప్ప మనం కోరుతున్నటువంటిది ఈ రోజు డిమాండ్ పెట్టలేదు. గత 6-7 మాసాలుగా నిరంతరం విజ్ఞాపనలు ఇవ్వటం ద్వారా, ధర్నాలు చేయటం ద్వారా, రీజనల్గా ఆందోళన చేయటం ద్వారా
అనేక దఫాలుగా శాంతియుతంగా ఆందోళన చేసిన తర్వాతనే అంతిమంగా ఈ యొక్క దీక్షలకు కూర్చోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఆ విధంగా స్పందించట్లేదు. మేము కోరేటటువంటిది చాలా న్యాయమైనటువంటిది. ఆదాని మీటర్ల ద్వారా మరి ఉద్యోగాలు పోతున్నటువంటి కార్మికుల్ని ఆదుకోమని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి వారంలోనే లోకేష్ గారిని కలిసినప్పుడు ఆదాని శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగ భద్రత అన్నది ఈరోజు కాదు, 10 సంవత్సరాల నుండి కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. అనేక పోరాటాలు చేయగా మాకు 2024 ఫిబ్రవరి 20న మినిట్స్ ఇవ్వడం జరిగింది. స్మార్ట్ మీటర్లు వస్తే మేము అందరం రోడ్డుని పడతామని చెప్పి ఆ రోజు విజయనంద్ గారు ఎనర్జీ సెక్రటరీగా ఉన్నారు. అతను చెప్పగా దశల వారీగా మీటర్లు మారుస్తాం కాబట్టి మీకు దశల వారీగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం కూడా ప్రత్యామ్నాయ ఉపాధి అంటూ ఏ విధి కల్పించలేదు. రేపు ఫిబ్రవరి వస్తే 2 సంవత్సరాలు గడుస్తుంది. మళ్ళీ మార్చి 25 ఆ రోజు పోరాటాలు చేయగా మీరేం చేయొద్దు, మీకు 40 సంవత్సరాలు దాటి ఉన్నారు కాబట్టి మీరు వేరే ఉద్యోగం చేసుకునే అవకాశం లేదు కాబట్టి సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ మినిట్స్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు. 16/5/2025 మినిట్స్. మేము కోరేది ఒకటే, మీరైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు, మాకు మాట ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆ మాటను మీరు నిలబెట్టుకోలేదు. మేము అడిగేది ఒకటి, మీటర్ రీడర్స్కి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి అర్హత బట్టి. అంతేగాని మేమేం పర్మనెంట్ చేయమని అడగలే. మాకు నెలవారీ జీతాలు ఇమ్మంటున్నాం. దశల వారీగా మీకు కిందటి నెల 19వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు 3 డిస్కమ్ల వద్ద చేసాం. అలాగే ఈ నెల 29వ తారీఖు నుండి మొదలు. తిరుమల లడ్డూలో కల్తీ వివాదంపై రాజకీయంగా మాట్లాడుకోవడం శోచనీయమని గురుకుల కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎస్ఎస్వి తెలిపారు. వైసీపీ హయాంలో 60 లక్షల కేజీల నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని, అందులో అసలు నెయ్యే లేదని ఆరోపించారు. 4 రకాల రసాయనాలు ఉపయోగించినట్లు సిట్ నివేదికలో స్పష్టంగా ఉందని తెలిపారు. 20 కోట్ల లడ్డూలు కల్తీ చేయడం అంటే భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయటమేనని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ బాత్రూమ్ క్లీన్ చేసే రోజా కూడా కబుర్లు చెబుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పార్టీని బహిష్కరించారని అన్నారు. పవన్ కళ్యాణ్ మెట్లు కడిగారని మీరంటున్నారని, వైసీపీ చేసిన పాపాలను శుభ్రం చేస్తున్నామన్నదే వాస్తవమని అన్నారు. వనరులు లేకుండానే నెయ్యి తయారు చేసిన ఘనత వైసీపీదేనని యశస్వి విమర్శలు గుప్పించారు. తిరుపతి లడ్డు అనేది చాలా వాల్యుబుల్, పవిత్రమైనది. దాని గురించి 2019 నుంచి 24 వరకు జరిగిన అరాచకాలు ఏదైతే ఉందో ఆ విషయంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. దాని గురించి కొంత విచారణతో డీసీసీబీ రిపోర్ట్ బేస్ చేసుకొని, ప్రైమా ఫేసి ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఏమని వచ్చింది, కల్తీ నెయ్యితో లడ్డు తయారీ జరుగుతుంది అని. ఊరికే వాళ్ళేమి చిన్న చితగా మనుషులు కాదు, ఒక బాధ్యత, అకౌంటబుల్ పర్సన్స్. ఒక సీఎం, డిప్యూటీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒక బేస్తోనే చేస్తారు. అది ఏమని వచ్చింది డీసీసీబీ రిపోర్ట్లో, కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది అని. దాని గురించి 2 విషయాలు మీకు చెప్పాలి. ఒకసారి 2019 నుంచి 24 వరకు మనకు వస్తున్న స్టాటిస్టిక్స్ క్లియర్గా మీకు రిపోర్ట్ చెప్తున్నా. 60 లక్షల కేజీల నెయ్యి సప్లై అయ్యిందని చెప్పారు. కాకపోతే 1.61 kgs ఘీ వాజ్ ఆర్డర్డ్, బట్ 60 lakhs kgs of ghee is supplied. 1,61,60,00,000ది మనం ఆర్డర్ చేస్తే 60 లక్షల కేజీలే మనకు వచ్చింది. దాంట్లో 20 కోట్ల లడ్డు తయారీ అయ్యింది. 20 కోట్ల లడ్డు. దాంట్లో ప్రక్రియగా చెప్తే ఎంత హాస్యాస్పదం అంటే, దాంట్లో ఘీ అన్నది అసలు లేనే లేదు, నెయ్యి అనేది లేదు. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్, దాంట్లో ఉన్న రసాయనాలు ఏంటంటే, ఇవి కొత్తగా మేము నేర్చుకుంటున్నాం వైసీపీ నాయకులు ఇచ్చిన ఈ రసాయనాల గురించి. బిటా కెరోటిన్, మోనోగ్లైసరైడ్, ఆస్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఈ 4తో కలిపి సాచురేటెడ్ ఫ్యాట్తో తయారైన పదార్థమే ఈ తిరుపతి లడ్డు అన్నది
రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో సిట్లో ఒక క్లియర్గా ఎలా ఇచ్చారంటే ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ సరిగ్గా అర్థం కాలేదు నాయకులకి. వాళ్ళ దగ్గర గురించి మేము టెక్నికల్గా మాట్లాడాక నేను తర్వాత రాజకీయ కోణంలోకి వస్తాం. రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని చీకొట్టి 11 సీట్లు ఇచ్చినా వారిలో ఏమాత్రం మార్పు రాలేదని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతవుల్లా తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులపై మండిపడ్డారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై అనునిత్యం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ చిన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే వైసీపీ రాజకీయ నాయకుల చరిత్ర చాలా ఉందని తెలిపారు. ఎంపీ చిన్ని మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారు నోరు అదుపులో ఉంచుకోవాలని హితబోధ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ చిన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు చీకొట్టిన తర్వాత మనం ఏదో విధంగా మీడియాలో కనిపిస్తుండాలి, ఏదో విధంగా అధికార పార్టీపై, అధికార పార్టీలో ఉన్న నాయకులపై నిందలు వేస్తూ ఈ 5 సంవత్సరాలు మనుగడ సాగించుకుందామని ప్లాన్ చేసి ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, హోంమంత్రి మీద, అలాగే మన నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటం తప్ప వాళ్లకు వేరే పనే లేదు. అలాగే మన విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది, చరిత్ర మాట్లాడాలంటే. కానీ ఆయన అదంతా మర్చిపోయి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న ఒక చోట మాట్లాడుతూ కేశినేని శివనాథ్ చిన్ని అంటే అభివృద్ధి మాకు గుర్తు రావడం లేదు, కేశినేని శివనాథ్ చిన్ని అంటే ఇసుక వ్యాపారం, మట్టి, బూడిద, ఈ వ్యాపారాలు మాకు గుర్తొస్తున్నాయి అంటున్నాడు ఆయన. మీ నైజం, మీ మెంటాలిటీ అది కాబట్టి మీకు ఎంతవరకు అలాంటివే మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఒకసారి చరిత్ర మీరు విజయవాడ నగర ప్రజలకు ఎవరికి అడిగినా, అవినాష్ గారు వచ్చి ఏ సందులో అడిగినా మీ కుటుంబ చరిత్ర ప్రతి సందులో ప్రతి ఒక్కడు చెబుతాడు. మీరు గతంలో పార్లమెంట్ సభ్యులు చాలామంది చేశారు, వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు, చిన్ని గారు అనేసరికి ఇది గుర్తొస్తుందని అంటున్నారు. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం ఘటనపై మాజీ మంత్రి వెల్లంపల్లిపై ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగిందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. ఆ దిశగా ఏసీపీ అధికారులు మాజీ మంత్రి వెల్లంపల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన నేతలు ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మీడియాతో బాడిత శంకర్ మాట్లాడుతూ టీటీడీలో లడ్డు కల్తీ వ్యవహారంలో వెల్లంపల్లి హస్తం ఉందని ఆరోపించారు. సాక్ష్యాలు, ఆధారాలతో సహా వెల్లంపల్లి చేసిన అవినీతిని ఆధారాలతో సహా సమర్పించామని, వైసీపీ హయాంలో అవినీతి అధికారులకు దేవాదాయ శాఖలో పెద్దపీట వేశారని చెప్పారు. బోలే బాబాకు వెల్లంపల్లితో ఉన్న సంబంధాలు కూడా బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తరపున ఏసీపీ అధికారి అయిన అతుల్ సింగ్ గారికి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేటువంటి మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వారు 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు, 2019 నుంచి 2024 వరకు వారు మంత్రిగా ఉన్న సమయంలో, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అక్రమాల మీద మేము ఏసీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కల్తీ లడ్డు వ్యవహారంలో వారు యాన్మేలు కలవలేదని నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు కల్తీ అంటూ జరిగింది కదా అని వారే నిన్న ఒప్పుకున్నారు. కల్తీ అంటే ఏదైనా కల్తీయే కదా. మరి అందుకనే నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నంత కాలం
ఈ విజయవాడ నగరంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అయినా కానీ ఎన్ని అక్రమాలు చేసావో అన్నీ కూడా ఏసీపీ అధికారి అయినటువంటి అతుల్ సింగ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వారు చేసిన అక్రమాలు వారికి మంత్రి హోదాలో ఏ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కోటా రిలీజ్ చేస్తుందో అది వస్త్రమైనా కానీ అభిషేకం అయినా కానీ తోమాల సేవ అయినా కానీ సుప్రభాతం అయినా కానీ శ్రీవాణి టిక్కెట్లు కానీ బ్రేక్ దర్శనం కానీ ప్రోటోకాల్ కానీ మరి ఇవన్నీ కూడా వారు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంలో వారు మంత్రిగా ఉన్నంత కాలం బోలే బాబా వారితో వీరికి సంబంధాలు ఉన్నాయి. వీరు కాల్ డేటా తీస్తే బోలే బాబాతో ఏం మాట్లాడుకున్నారో ఎవరెవరికి ఏ అక్రమాలు చేశారో అన్నీ బయటపడతాయని మేము అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిబ్రవరి 12న ఆటోల బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడెల జనార్దన్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ఆటో మోటార్ రంగం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని తెలిపారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ఆటో మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఆటోల బంద్ చేయాలని కోరుతూ ఈరోజు బుధవారం బీఆర్టీఎస్ రోడ్లోని నండూరి ప్రసాదరావు సిఐటియు కార్యాలయంలో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. అనంతరం ఆటోల బంద్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడెల జనార్దన్, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు నగర అధ్యక్షులు దాడి శ్రీనివాసరావు మాట్లాడారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. ఆ సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 12వ తేదీన ఆటోలు బంద్ చేసి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి అనుకున్నాం. బీజేపీ ప్రభుత్వం భారత న్యాయ సంహిత 106(1)(2) చట్టం తీసుకొచ్చి ఇవాళ ఆటో మోటార్ కార్మికులకు ఉరితాళ్లాగా మారింది. మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆటో కార్మికులను ఆదుకుంటాం, ఆటో కార్మికులకు అండలుగా ఉంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట తప్పారు. ఉచిత బస్సు కారణంగా ఇవాళ ఆటో కార్మికులు పూర్తిగా వాళ్ళ కుటుంబాలు రోడ్లో పడ్డాయి. ఆర్థిక సాయం ఆటో కార్మికులందరికీ ఆటో డ్రైవర్లందరికీ ఇస్తానని చెప్పి మాట తప్పి ఈరోజు యజమానులకి 15,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. ఆ 15,000 రూపాయలు దేనికి సరిపడిన పరిస్థితి. అందుకే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పనేది ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మళ్ళీ మాట తప్ప దాని గురించి ఎక్కడా కూడా చర్చ జరగల. దాంతోపాటు అధిక పెనాల్టీలు పడే 21వ నెంబర్ జీవోని రద్దు చేస్తాము, దాంట్లో చేర్పులు మార్పులు చేస్తామని చెప్పని అన్నారు. దాని ఊసేలేదు. అందుకే ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలని ఆదుకోవాలి. లేని పక్షంలో ఆటో కార్మికులంతా ఐక్యంగా ఇప్పుడు ఎలా అయితే కలిసిమెలిసి చేశారో భవిష్యత్తులో కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లు మొత్తం స్తంభిస్తారని చెప్పేసి అనేది ఈ సందర్భంగా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు నగర అధ్యక్షుడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె చేయాలని చెప్పేసి భావించినాయి. అందులో భాగంగానే విజయవాడలో ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్ కార్మిక సంఘాలు ఆ సమ్మెని బలపరుస్తూ ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఆ సమ్మెలో భాగమవుతూ విజయవాడ నగరంలో 12వ తారీఖున ఆటోలు బంద్ చేయాలని చెప్పేసి ఆటో అండ్ మోటార్ కార్మిక సంఘాలు సమావేశంలో తీర్మానం చేసుకుని ఈరోజు ప్రెస్ ద్వారా రిలీజ్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చే యావత్ ప్రజలకి ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఏదో కంటి తురుపు శరీరాన 15,000 రూపాయలు ఇచ్చేసి మా పని అయిపోయింది చెప్తా ఉన్నారు. సెకండ్ విడత ఇచ్చే పరిస్థితి లేదు. ఇక గ్రీవెన్స్ అని పెట్టేసి అనేక వందలాది మంది వేలాది మంది దానికి అర్హులైనా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. 21 జీవో రద్దు చేసే పరిస్థితి లేదు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. 4 లక్షల రూపాయలకి 5% వడ్డీతోటి రుణాలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఓట్లకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన తాజా భేటీ. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై సాగిన సుదీర్ఘ చర్చ. గుంటూరులో పర్యటించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం. గుంటూరు విజయవాడ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. డ్రగ్స్ పై దండయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్న ఏసీపీ శ్రవంతి రాయ్. గత 9 రోజులుగా జరుగుతున్న సైకిల్ ర్యాలీలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామన్న ఏసీపీ. ఎన్టీఆర్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో కూడా డ్రగ్స్ వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని స్పష్టీకరణ. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా ఈగల్ టీం ని సీఎం ఏర్పాటు చేశారని వ్యాఖ్య. గత ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందన్న ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.